3వ తేదీ ఫస్ట్ దానికంటే ముందుగా ఇలా 30వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. ఈ టైంకు 2 సంవత్సరాల కింద హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటేసినటువంటి రోజు ఈరోజు. ప్రజలందరికీ, ముఖ్యంగా నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు. వ్యక్తిగతంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 30 నాడు పోలింగ్ జరిగితే 3వ తేదీ నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికల ఫలితాలైనటువంటి 3వ తేదీ నాడు 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపనల మంత్రులందరికీ కూడా 3వ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఉమ్మడి జిల్లా శాసనసభ్యులందరూ కూడా ఇక్కడికి రమ్మని, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరగాల్సిన పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సంబంధిత శాఖ మంత్రుల చేతి మీదుగా, ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతూ ఉన్నాం. అన్ని వసతులను కలిగించినాం. ఈ రాష్ట్రంలో ఏ మొదటి సంవత్సరం కాలేజీకి కూడా లేనని వసతులను గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపాల్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని, నేను కూడా వారికి వెంట ఉండి ఇక్కడ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి చేయడంతో పాటుగా స్థలాన్ని కేటాయించినాం. 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి అది చదును చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్, ఐటీఐస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ జరుగుతుంది. దాంతోపాటుగా మనకు కొత్తపల్లి టు రాజీవ్ రహదారి, కొత్తపల్లి టు హుస్నాబాద్ దాకా 4 లైన్ల రహదారికి గతంలో ఫేజ్ 2కు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఫేజ్ 1 కూడా శాంక్షన్ అయింది. దానికి సంబంధించి జీవో కూడా వస్తుంది. దాన్ని కూడా మనం రేపు ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. అదిగాక చాలా కాలంగా హామీలు, డిమాండ్ మేరకు ఉన్నటువంటి హుస్నాబాద్ టు అక్కన్నపేట, దాని తర్వాత దాన్ని జనగాం దాకా కూడా పొడిగిస్తాం. ముందు 10 కిలోమీటర్ల మేరకు దానికి కూడా జీవో చూసినారు మీరు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా ఫౌండేషన్ అయింది జరుగుతుంది. తదుపరి ఆ రోజు మేము భూమి పూజ చేసినాం, కానీ ఫౌండేషన్ వేయలేదు. కోహెడలో కడుతున్నటువంటి యంగ్ ఇండియా స్కూలుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా వివిధ పనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 16 కోట్ల రూపాయల 60 లక్షల రూపాయలని నిధులు శాంక్షన్ అయినాయి. వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇది కాక స్విమ్మింగ్ పూల్కి సంబంధించింది కూడా 1-2 రోజులు, ఎందుకంటే ఇప్పుడు జీవోలు రాని నేనేం చెప్తలేను,